నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజే మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారి ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. పాడిన పాటలు, చేసిన ఆరాధన, వీటన్నిటిని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని వినే ముందు ఈరోజు ఒక స్పెషల్ డే. తెలుసా? మీకే తెలియాలి. ముఖ్యంగా ఏంటది? నేనే చెప్తాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. అబ్బా, నేను ఎట్లా మర్చిపోయాను అనుకుంటారు మీరు. మర్చిపోయారు. ఒక వారం చెప్పకుండా ఉందాం అనుకున్నాను, కానీ మీకు తెలియలేదు విషయమే. సరే, ఏదైతేనే అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కాబట్టి ఆ కోణంలో ఈ వాక్యాన్ని మనం విందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఒక గవర్నర్ గారికి వ్రాస్తున్నటువంటి పుస్తకం ఇది. ఈ రెండవ పుస్తకం. డాక్టర్ గారు ఎవరంటే లూక్. గ్రీకు ప్రాంత గవర్నర్ గారు ఎవరంటే థియోఫిలాస్. లూకాసు వార్త ఈయనే రాశాడు, ఈయన కొరకు రాశాడు అనుకుందాం. అపోస్తుల కార్యములు కూడా రాయబడింది పిల్లలు. సుమారు క్రీస్తు శకం 61లో. అయితే ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఒక డాక్టర్ చదవాలన్నా లేదా గవర్నర్ కేడర్కి ఎదగాలన్నా, అంతకన్నా గొప్ప కేడర్కి ఎదగాలన్నా చదువు ప్రాముఖ్యమైంది. ఎడ్యుకేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. కొంతమంది లోక జ్ఞానంతో బ్రతుకుతూ ఉంటారు, వారిష్టం. కానీ చదువుకి కొంతమంది పెద్దపీట వేస్తారు. ఇతను గొప్ప ఫిజిషియన్ అయినా, ఆయన గొప్ప గవర్నర్ గారైనా, అతన్ని రక్షించటానికి, అతన్ని విశ్వాసమందు బలపరచటానికి ఒక ఉత్తరం రాయాలి అంటే ఎంత గ్రామర్ మిస్టేక్స్ ఉండాలి. అర్థమైందా విషయమే? ఎంత జాగ్రత్తగా రాస్తారు. చదువు విషయంలో చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ అనేటువంటి చూడాలి. నేనేమంటానంటే మన చదువు మనకు సంతృప్తినివ్వాలి. ఆ సంతృప్తికరమైనటువంటి చదువు అంటే ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, సాటిస్ఫైడ్ స్టడీ. సంతృప్తికరమైన చదువు, ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్. సాటిస్ఫైడ్ స్టడీ. నీ స్టడీ ఎలా ఉంది అంటే సాటిస్ఫైడ్ ఆర్ నాట్. సంతృప్తికరమైనటువంటి చదువు అంటే ఏది? ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు యొక్క సంఘ ఆరంభ చరిత్ర దీనిలో మనకు కనబడుతోంది. ఈ అపోస్తుల కార్యం మొత్తం చూస్తే క్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత ఒక 30 సంవత్సరాల పాటు వ్యాపించినటువంటి యేసుక్రీస్తు సువార్త మొత్తం దీంట్లో చూడగలుగుతాం. ఆయన పునరుద్ధానమైన తర్వాత 30 సంవత్సరాల పాటు ఆయన సువార్త ఎలా వ్యాపించింది ఇక్కడ చూస్తాం. యాక్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. గ్రీక్ భాషలో ప్రాక్సెయిస్ అంటారు. ప్రాక్సెయిస్ అంటే రాయబారుల చర్యలు, క్రీస్తు రాయబారుల, అపోస్తుల కార్యములు, వారు చేసిన పనులు అనే అర్థం వస్తుంది. ఏమేం చేశారు అనేటువంటి మాట. ఈ 22వ అధ్యాయం అపోస్తుల కార్యములో మొదటి 3 వచనాలు కూడా ఏమిటంటే, పౌలు అక్కడ నిలబడ్డాడు, యూదుల సమూహం అంతా కూడా ముందుంది, వారితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా పౌలు తొందరపడట్లేదు. అర్థమైందండి? వాళ్ళని పౌల్ని పట్టుకొచ్చారు, నేరం చేశాడు అని
క్రీస్తును పట్టుకున్నట్లుగా పట్టుకొచ్చి అక్కడ నిలబెట్టారు అధికారులు ముందు. ఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నాడు? పౌలే అన్నాడు, కెన్ ఐ స్పీక్, నేను మాట్లాడొచ్చా? ఎవరు ఇతని మాట పట్టించుకుంటలేదు. ఆ మాట అడగటంలోనే చాలామందికి ఇతను ఏదో మంచి ఎడ్యుకేటర్లా కనిపించాడు. చదువు ఇంపార్టెంట్. అలాగని చదువుకున్న వాళ్ళకి అందరికీ సంస్కారం ఉందా అని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పలేను. చదువుకున్నంత ప్రాముఖ్యత చాలా గొప్పదండి పిల్లలు. కష్టపడి చదువుకున్న వారు ఎక్కడ కూడా తొందరపడరు, నోటి దురుసుగా మాట్లాడరు. ఆ మాటకొస్తే మన దేశం, ప్రాముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు చదువుకిస్తున్నంత ప్రాముఖ్యత చాలా గొప్పదనే చెప్పాలి. అయితే మీరు చదువుతున్న చదువు మీకు సంతృప్తినిస్తుందా? పేరెంట్స్కి పిల్లలు పుట్టడం ఆలస్యం, వాళ్ళ గురించి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. అర్థమవుతుందండి? వీడిని అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చదివించాలి, నేను చేయలేకపోయింది ఇవి చెయ్యాలి. తప్పేమీ లేదు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి లేదా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చదువు సంతృప్తినిస్తుందా? ప్రణాళికలు మంచిదే. ఆ ప్రణాళిక నెరవేర్పు ఎలా ఉంది? మీరు ఇక్కడికి రాకముందు కూడా ఒక ప్లాన్ ఉండొచ్చు. అది నెరవేరుతుందా? పేరెంట్స్కి బిడ్డ పుట్టగానే చదువు కొరకు ఎన్నో ప్లాన్స్. అయితే చదువుతున్నటువంటి మనం ఎటువంటి ప్లాన్ చేస్తున్నాం? పెద్ద అయ్యాక చదువులో బాగా రాణిస్తున్నామా? రాణించడం అంటే ఏమిటి? స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ర్యాంక్, నేషనల్ ర్యాంక్, ఇదే రాణించడం అంటే? రాణించడం అంటే ఏమిటి ఆలోచించాలి. లేదు, మన స్నేహితుల కన్నా మన శత్రువుల కన్నా ఎక్కువ మార్కులు రావడం అంటారా చదువులో రాణించడం అంటే? అంతకన్నా ఏంటండి? అంతకన్నా మీరు ఈ మాట వినుంటారు, ఎక్సలెన్స్ అని. అర్థమైందండి? ఎక్సలెన్స్, శ్రేష్టత్వం అంటారు కదండి. లెన్రాయ్ ఎయిమ్స్ అని ఒక అతను ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ద గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద బెస్ట్ అన్నాడు. ద గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద బెస్ట్. మంచికి ఎవరంటే శత్రువు? లేదా ఉత్తమం దానికి శత్రువు. అర్థమవుతుందండి? గుడ్ అని ఒక బిరుదు వస్తేనే పులకించిపోతారు కొందరు. గుడ్ 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 అంటే చాలు. మరి ద బెస్ట్ ఎప్పుడు? ఇక్కడ పౌలుని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. కెన్ ఐ స్పీక్? నేను మాట్లాడొచ్చా? అడుగుతున్నాడు, ఆ మాట అడుగుతున్నాడు. పిల్లలు ఆలోచించండి. బాగా రాణించడం అంటే ఏంటో చెప్తాను నేను, ఆ మాటను బట్టి చెప్తాను పిల్లలు. లాటిన్ పదం నుంచి తీసుకొచ్చిన అర్థం ఏమిటంటే పైకి లేచుట, ఉన్నతముగా లేచుట, ఇంతకన్నా నేను ఎదగలేను అన్నంతగా లేచుట. నా సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఇంత అత్యున్నత స్థాయికి వచ్చాను అన్నంతగా లేవడం అన్నమాట రాణించటం అంటే. అంతే తప్ప స్కూల్ ఫస్ట్ వస్తే బాగా చదివినట్లు ఇంకొక ర్యాంక్ వస్తేనే కాదు పిల్లలు. రావాలి, ర్యాంక్స్ రావాలి, బాగా చదవాలి, బట్ ఎక్సలెన్స్ ఇది. మన శక్తి సామర్థ్యాల్ని ఎంతవరకు వినియోగిస్తున్నాం? అబ్బే నాకు తెలిసిన వాక్యం కదా, స్టేజ్ ఎక్కితే నేను చెప్పేస్తాను అనుకుంటే నా వల్ల కాదు. ఎంతవరకు బై హార్డ్ అంటాం కదండి, ఎంతవరకు మనం కష్టపడుతున్నాం? విచ్ ఈస్ ద సాటిస్ఫైడ్ స్టడీ. సంతృప్తికరమైనటువంటి చదువు అంటే ఏమిటి?
బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 47 వర్స్ 10. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీ చెడుతనమును Yeah. నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశెను. బబులోను గురించి మాట్లాడుతున్న మాట ఇది. బాబిలోన్ అనేది దానిలో ఉన్న జ్ఞానులకు ప్రసిద్ధి చెందింది. బబిలోను విద్యలు అంత గొప్పవని చెప్తూ ఉంటారు. అయితే చివరి మాట ఏం చెప్పాడు ఆ వచనంలో? నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను, నాశనం చేసేసి. కొందరికి వారి చదువే వారిని నాశనం చేస్తుంది అంటంలో సందేహం లేదనిపిస్తుంది. కొందరికి వారి చదివే వారికి నాశనం తీసుకొస్తుందంటే ఇది విచిత్రంగా ఉండొచ్చు, కానీ కొందరి విషయంలో నిజమే ఇది. చదవక ముందు ఒకలాగా, చదివిన తర్వాత మరోలా. మెట సిద్ధాంతంలో మాట్లాడతారు కదా, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ. అంటే ఎలా మాట్లాడినా పర్లేదు అన్నట్టుగా. అందుకనే మరొక మాట కూడా మాట్లాడతారు, చదువుకున్న వాళ్ళకన్నా డాష్ మేలు అంటారు. ఎందుకు అవ్వాలి మేలు? చదువుకి పెద్దపేటే ఉంది. ఈరోజు నేను చెప్పేది, నీ చదువు నీకు సంతృప్తి ఇస్తుందా? ఎవరి కోసం చదువుతున్నా? ఇక్కడ పౌలు చదువుకున్న చదువు, ఇక్కడ సైగ చేసి మాట్లాడాడు. సార్, దే రెస్పెక్టెడ్ సార్, కెన్ ఐ స్పీక్? నేను మాట్లాడచ్చు, పర్మిషన్, నేను మాట్లాడచ్చు. కొందరు పానకంలో పొడకలాగా ఒక డిస్కషన్ జరుగుతుంటే దూరిపోతారు. నేనున్నాను, తగుదునమ్మా, నన్ను చూడండమ్మా అన్నట్టుగా. ఇట్స్ వెరీ బ్యాడ్. ఆగాలి, మాట్లాడే ముందు ఆగాలి. అప్పటికే చాలా డిస్కషన్స్ జరిగినాయి. పౌలు ముందు పట్టుకున్నారు, తీసుకొచ్చారు. అక్కడ కాదని మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్ళారు. అక్కడ అధికారులు అక్కడ అన్నాడు, నేను మాట్లాడొచ్చా? వాళ్ళు అడుగుతున్నారు, నీకు గ్రీకు భాష తెలుసా? సార్, కెన్ ఐ స్పీక్ సార్? ఐ నో వెరీ వెల్ సార్. ఇక్కడ బాబిలోని విషయంలో చూస్తే, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, రోడ్స్ మీద కొంతమంది పిచ్చి వాళ్ళగా ప్రవర్తించేస్తుంటారు. ఎవరండి ఆయన అంటే, వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఆయన. మరి ఏంటి అలా అయిపోయాడంటే, చదివి 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 అలా అయిపోయాడు సార్. అంటే చదువు అలా తయారు చేస్తుందా? నో, చదువు ఎప్పుడు కూడా అలా తయారు చేయదండి. చదువు మంచిది, దాని పట్ల ఇష్టత నీకుంటే అది నిన్ను బెస్ట్గా తయారు చేస్తుంది. బైబిలోని విషయం అదే పిల్లరా. నీ చదువు, నేనేమంటాను, నీకు సంతృప్తినివ్వాలి. నీ చదువు నీకు సంతోషాన్ని ఇవ్వాలి. నీ చదువు సమాజ రక్షణకు తోడ్పడాలి. అలా కానప్పుడు మరి ఎందుకు చదువుతున్నావు? నాశనం కాకూడదు పిల్లరా. సాటిస్ఫైడ్ స్టడీ. కొంతమంది చూడండి, టైం పాస్ కోసం చదువుతున్నాం అంటారు. ఏ పాస్? క్లాస్ పాస్ కాదు, టైం పాస్. దానికోసం చదవద్దు. పౌలు చాలా బాగా చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు. సంతృప్తికరమైన చదువు అంటే ఏది? కష్టపడి విద్యను అభ్యసించుట అంటే ఏమిటి? అది మనం తెలుసుకోవాలి పిల్లరా. నేను మరలా చెప్తాను, చదువుని నేను ఎప్పుడు వ్యతిరేకించను. చదువు అవసరం, చాలా 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 అవసరం. లోకజ్ఞానం వేరు, నువ్వు చదివే చదువు వేరు. దాన్ని దీనికి పోలిక చేయొద్దు దయచేసి. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది.
అయితే సంతృప్తికరమైనటువంటి చదువు అంటే ఏది? చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, యాక్ట్స్ 22:2. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగున చెప్పసాగెను. చూడండి, ఏ భాషలో మాట్లాడుతున్నాడు పౌలు అక్కడ? హీబ్రూ. కానీ అప్పటికి ఏ భాష వాడుకలో ఉంది? గ్రీక్. ఆ ఆఫీసర్ కూడా ఇతను ఏం అడిగాడంటే, కెన్ ఐ స్పీక్, నేను మాట్లాడవచ్చు అని పౌలు అడగగానే ఏమన్నాడంటే, నీకు గ్రీకు భాష తెలుసా అన్నాడు. గ్రీకేం కర్మ, దాని ముందున్న హీబ్రూ లాంగ్వేజ్లో నేను మాట్లాడతాను అని మొదలుపెట్టాడు. గ్రీకు భాషలో మాట్లాడవచ్చు కదా. అక్కడున్న వారందరూ యూదుల సమూహం, జూయిష్ గ్రూప్ అనమాట. అది వాళ్ళకి కొట్టిన పిండి హీబ్రూ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక లాంగ్వేజ్ రావాలి, నేర్చుకోవాలంటే సాంస్క్రిట్ ముందు నేర్చుకుంటే సంస్కృతం అన్ని భాషలకు మూలం అని చెప్తారు. సాంస్క్రిట్ కానీ వస్తే ఈజీగా అన్ని లాంగ్వేజెస్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి హీబ్రూ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఈయన ఎలా స్టార్ట్ చేశాడు? హీబ్రూలోనే స్టార్ట్ చేశాడు. అక్కడ ఏం ఉపయోగించాడంటే పౌలు వివేకం. ఏం ఉపయోగించాడు? వివేకం. సంతృప్తికరమైన చదువు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సగాసిటీ, వివేకం ఉండాలి. తీక్షణ బుద్ధి అంటారు అన్నమాట దాన్ని. జ్ఞానం, చదువును బట్టి వచ్చిన జ్ఞానం. అది ఏదో లోకంలో ఏదో నేర్చుకున్నదని కాదు విషయమే. సగాసిటీ, తీక్షణము, వివేకంతో ఉండాలి. విద్యనట వివేకంతో అభ్యసించాలి. కొంతమంది దీన్ని నానార్థాలుగా తెలివితేటలు ఇలా కూడా మాట్లాడతారు. వివేకం, సంతృప్తికరమైన చదువు అంటే ఎలా ఉంటారంటే దేనికి తొందరపడరు. వారి టైం వచ్చేంత వరకు వాళ్ళు ఓపెన్ అవ్వరు. అర్థమైందా? నేను మాట్లాడకపోతే నన్ను చేతకంది అనుకుంటారని అలా మాట్లాడేసేయరు. అలా మాట్లాడారు. నెక్స్ట్ యూ అన్నప్పుడే వాళ్ళు మాట్లాడతారు. వివేకం. ఎస్, నీకు హీబ్రూ లాంగ్వేజ్ తెలుసా అంటే ఎస్, ఐ నో వెరీ వెల్. నీకు గ్రీకు భాష తెలుసా అన్నాడు, కానీ హీబ్రూ తెలుసా అని అడగలేదు అక్కడ. ఈయన హీబ్రూ భాషలో స్టార్ట్ చేశాడు. పౌలు మాట్లాడటం స్టార్ట్ చేసినాక శత్రువులు నిందల మోపాలన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఇతన్ని చంపేయాలని ఒకటే స్లోగన్ వాళ్ళందరిలో, పౌల్ని చంపేయండి. అలాంటి శత్రువులు ఇతను మాట్లాడతానంటే ఊరుకుంటారా? ఆ గోల ఆపలేదు. కానీ ఆయన హీబ్రూ లాంగ్వేజ్లో మాట్లాడటం స్టార్ట్ చేసినాక కొద్దిగా సైలెంట్ అయింది. ఈయన మెట్ల మీద నిలబెట్టారు, స్టెప్స్ మీద ఉన్నాడు ఈయన. ఇక కంటిన్యూ చేస్తున్నప్పుడు పూర్తిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. స్టార్ట్ చేసినప్పటికీ సైలెన్స్ అవ్వలేదు వాళ్ళు. ఇంకా సగం మంది వాగుతూనే ఉన్నారు. ఏం మాట్లాడతాడు? కంటిన్యూగా ఈయన మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఎక్కడ మొదలెట్టాంరా అంటే చూస్తే ఏంటో చెప్తారు కొందరు, పాయింట్కి రారు, కంటెంట్ ఉండదు. కథ చెప్పినట్టు చెప్తారు. కథ ఏంటండి? చిన్నప్పుడు ఏజ్డ్ పీపుల్ చెప్తుంటాడు చివరిలో, కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేవాళ్ళు. ఎక్కడికో పంపించేసాం, మన ఇంటికి వెళ్ళిపోదామని. పౌలు అక్కడ సబ్జెక్టే మాట్లాడుతున్నాడు విత్ సగసిటీ, వివేకంతో, తీక్షణ బుద్ధితో మాట్లాడుతున్నాడు. సంతృప్తికరమైన చదువు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళని వివేకవంతులుగా తయారు చేస్తుంది, జ్ఞానవంతులుగా తయారు చేస్తుంది ఆ చదువు. నీ ముందు ఎంతమంది అపోజిటర్స్ ఉన్నప్పటికీ కూడా, ఎనిమీస్ లాగా తయారవుతున్నప్పటికీ కూడా నువ్వు మొదలు పెడితే ఏదో అమూల్యమైన రత్నాలు పడుతున్నాయి, వజ్రాలు ఒలిగిపోతున్నాయి, అయ్యో నాకు ఇష్టమైనవి వస్తున్నాయని అలా సైలెంట్ అయిపోవాలి.
పౌలు అలా చేశాడు. ముందు కొద్దిగా నెమ్మదిగా, ఆ తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వడు నోరెత్తలేదు, అధికారులతో సహా. ఎలా స్టార్ట్ చేసి ఉంటాడో, ఏం మొదలు పెట్టుంటాడో ఆలోచించండి. విద్యను వివేకంతో అభ్యసించాలి. విద్య నిన్నప్పుడు వివేకవంతులను చేస్తుంది. ఆ వివేకము విభుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. ఈయన మాట్లాడుతుంటే ఏం పర్లేదు, ముందు కొంచెమే సైలెన్స్, తర్వాత పూర్తిగా మౌనం అయిపోయారు. చదువుకొని వాళ్ళట చెప్పల చిత్తులుగా ఉంటారు అని చెప్తున్నాడు. చెప్పల చిత్తులుగా. మరి చదువుకున్నవారు నోరు తెరిస్తే నోట్ల కట్టలు కూడా పనికిరావు. చదువుకున్నవారు నోరు తెరిస్తే అంత ఇంపార్టెంట్ వర్డ్స్, ఉపయోగకరమైన వర్డ్స్. వారికి మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడే వర్డ్స్ వస్తాయి నువ్వు వివేకంతో మాట్లాడితే. 21:40 యాక్ట్స్. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. చేసైగ చేశాడు అంటే ఆ చేసైగలోనే రిక్వెస్ట్ ఉంది. అర్థమవుతుందా? ప్లీజ్ ప్లీజ్ అంటాం కదా మనం. లెట్ మీ టాక్ అంటామా లేదా? నన్ను మాట్లాడనివ్వండి. చేసి వివేకం. వాళ్ళు వినకుండా నువ్వేం చెప్పేసినా మళ్ళీ ప్రయోజనం లేదు. బూడిదలో పోసిన పన్నీర్, పందుల ముందు ముత్యాలు వేసినట్లే. ఈయన మొదలుపెట్టిన ఇంకా రొదనగా ఉంది, చేశాడు. వినండి, గొప్ప విషయం అండి, ఆలోచించాలి. చదువుకున్నవారు చాలామంది ఉన్నారండి, కానీ వివేకవంతులు ఎంతమంది ఉన్నారు? నీ చదువు నీకు సంతృప్తినిస్తుందా? ఏం మాట్లాడుతున్నాం? కొంతమందిని నేను గమనిస్తుంటాను, ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనిస్తున్నాను. ఏంటంటే, ఒక టాపిక్ తీసుకొచ్చి నాతో డిస్కస్ చేస్తుంటా. నేనే కాంట్రవర్షియల్ వర్డ్ వాడతాను, అది రికార్డ్ చేసి వినిపిస్తున్నారు అక్కడ. నాకేం పని మాట్లాడడానికి? నాకేం అవసరం మాట్లాడడానికి? అందుకే అంటున్నాడు, వివేకము నేను ఇచ్చేది, అది కరెక్ట్గా ఉండాలి. వివేక్ అని పేరు పెట్టుకుంటే కాదు, మళ్ళీ విభుడివ్వాలి వివేకం. ఫర్ ఎగ్జాంపుల్, మంచి యవనస్తుల్ని జైల్లోకి తీసుకొచ్చారు. బందిఖానా అనుకోండి. అంటే జైలు అంటే 4 గోడల మధ్య పెట్టడం కాదు, కానీ ఒక దేశం నుంచి బానిసలుగా తీసుకొచ్చి బాబిలోనికి తీసుకొచ్చేశారు. దాంట్లో కోట లోపల పనిచేయటం కొరకు ఇంకొంచెం బలాఢ్యుల్ని, క్లాస్ పర్సన్స్ని, ఎడ్యుకేటర్స్ని కావాలని మళ్ళీ సెలక్షన్ మొదలుపెట్టి తీసుకొస్తే ఒక 4 సెలెక్ట్ చేశారు. ఆ 4 ఎవరు నాయన అంటే, ఒకసారి డానియేలు గ్రంథం చూద్దాం. 1వ అధ్యాయం 3-4. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4. రాజు అష్మెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు. చూస్తున్నారా? లోపము లేని సౌందర్యం, సకల విద్య ప్రవీణులై ఉండి, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. గ్రహిస్తున్నారు విషయమే? ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఉట్టి చదువు అనలేదు అక్కడ. మంచి విద్యతో పాటు లోపము లేని సౌందర్యం, జ్ఞానం, తత్వజ్ఞానం, మళ్ళీ వాళ్ళకి అప్పుడున్నటువంటి భాష, కల్దీల భాష, విద్య నేర్పటం కొరకు. అర్థమైన విషయమే? 3-4 అయిపోయింది కదా. ఇప్పుడు
17వ వచనం కూడా చదవండి ఒకసారి. డానియల్ 1:17. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును Yeah. సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇక్కడ అన్ని పదాలు వచ్చేసినాయి. జ్ఞానం వచ్చింది, సకల విద్యలు వచ్చినాయి, వివేచన వచ్చింది, తెలివి వచ్చింది. ఎవరు నేర్పారు? దేవుడు వారికి నేర్పాను అని రాసింది అక్కడ. ప్రైజ్ ద లార్డ్. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరెవరు వాళ్ళు? డానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో. లోపము లేని సౌందర్యవంతులు. మళ్ళీ ముక్కు వంకర, కాలు వంకర, కన్ను వంకర అయ్యేమి లేవు. మళ్ళీ వీళ్ళ సెలక్షన్ కూడా చూడండి. అయితే వీళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు డానియేల్ వాళ్ళు. ఏంటంటే, మేము రాజు తినే భోజనం తినము. వెంటనే వీళ్ళ బాస్ ఊరుకుంటాడు, సూపర్వైజరు. నా ఉద్యోగం పీకేటట్టున్నారా మీరు? రాజు తినే భోజనం మామూలుది అనుకున్నా, ఎన్ని మినరల్స్ ఉంటాయి, ఎన్ని విటమిన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినాలి అంటే మేము తినం. అలా పోతే మీరు వాడిపోతారు, వడిలిపోతారు, నీరసించిపోతారు, పని చేయలేరు, బల్ల అందించలేరు, గిన్నె ద్రాక్షారసం గిన్నె పట్టుకోలేరు అంటే, సార్ అవసరమైతే ఈ ట్రైనింగ్ పీరియడ్లో మమ్మల్ని ఒక 10 days టెస్ట్ చేయండి. మేము కేవలము శాకాహారమే తీసుకుంటాం. అవతల ఉన్న వాళ్ళందరికీ మాంసాహారం పెట్టండి. ఒక 10 days మమ్మల్ని వాళ్ళని టెస్ట్ చేయండి. మేము నిజంగా వాడిపోయాం, వడిలిపోయాం, నీరసం తోటకూరకాళ్ళగా అయిపోయాను అనుకుంటే అలాగే చేద్దాం, మీ ఇష్టం అనగానే 10 days టెస్ట్ చేస్తారు. ఆ మాంసాహారం తిన్నవారి కంటే వీళ్ళు ముఖాలు ఎలా ఉన్నాయట? ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ నన్ను తిట్టొద్దు, జరిగింది చెప్తున్నాను అక్కడ నేను. అర్థమైందా విషయమే? దేని ప్రోటీన్స్ దానివే, దేని విటమిన్స్ దానివే. దాని గురించి ఇక్కడ వీళ్ళ నలుగురు కూడా ఎంత శ్రేష్టత్వం ఆలోచించండి. సకల విద్య, లోపము లేని సౌందర్యంతో పాటు వివేచన దేవుడు అనుగ్రహించాడు, తెలివిని కూడా దేవుడిచ్చాడు. నేను మరలా చెప్తాను, వివేకం వీధుల్లో దొరికేది కాదు, విభుడు ఇవ్వాల్సిందే, దేవుడు ఇవ్వాల్సిందే. వివేకంతో మాట్లాడుతాను. వివేకాన్ని ఉన్న చోటనే వెదకాలి తప్ప, గొప్ప గొప్ప వేదాంతి అని ఎవరో పిలిస్తే నిజంగా నీవు ఆయన వేదాంతి అనుకున్న రాసుకున్న పుస్తకాల్లో దొరకదు. కొంతమంది వేదాంతులు ఉన్నారు, మంచి మంచి బుక్స్ రాశారు. నిజమైన వివేకం ఉన్న చోట వెదకాలి. ముఖ్యంగా దేవుని వాక్యము ద్వారా మనకు వివేకం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. తెలివికి మూలం అన్నాడు, జ్ఞానమునకు మూలం అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. సాటిస్ఫైడ్ స్టడీ అంటే సగసిటీ ఉంటుంది, వివేకం ఉంటుందండి. వాళ్ళు వివేకంతో వ్యవహరించారు. ఏదో పెద్ద గ్రంథం ఉందని, పెద్ద పురాణం ఉందన్న దానిలో అని కాదు. పిల్లలు ఆలోచించండి, సత్యదేవుని మనం వాక్యంలోనే మనం చూడగలుగుతాం. మన ఇండియాకి కాలజ్ఞానం రాశారు వీరబ్రహ్మం గారు అని చెప్తారు, భారతదేశానికి. అలాగే ఫ్రెంచ్ దేశానికి జోరిస్టర్ అన్న ఆయన రాశారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆయన కాలజ్ఞానం రాసి ఉండొచ్చు. కానీ పిల్లరా, ప్రపంచ కాలజ్ఞానానికి సంబంధించినంతా కూడా ఈ బైబిల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. చదవాలి, చదివితే అని తెలుస్తుంది. అర్థం చేసుకుంటూ చదవాలి, ఏదో మైండ్లో పెట్టుకుని దీన్ని చదవటం కాదు. వివేకం. పౌలు మాట్లాడుతుంటే నోరెత్తలేకపోయారు. ఎలా మొదలుపెట్టాడో ప్రసంగం. చేశాడు. 1-2 సార్లు అడిగాడు, కెన్ ఐ స్పీక్? మాట్లాడొద్దు అయితే మాట్లాడలేదైనా, మాట్లాడొచ్చు అన్నప్పుడే స్టార్ట్ చేశాడు.
ఆలోచించండి. నేను అనుకున్నది నిజం అనుకుంటే ఎట్లాగండి? తప్పు కదా అది, చాలా తప్పు అది. నేను అనుకున్నదే నిజం అనేది కాదు విషయం, అది నిజమా కాదా నిర్ధారణ జరగాలి. అబద్ధం ఏముందండి? మంచిలు తాగినంతగా అబద్ధం ఆడేస్తారు. ఒక ఆయన అన్నాడు, చదివి 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 ఎక్కువైపోయి డమ్మీ అయిపోయి చెవుల్లోంచి కారిపోతుందంట జ్ఞానం. ఏం చేయాలో తెలియక. చదవాలి, చదువు చాలా అవసరం. లూక్ బాగా చదివాడు. హీ వాజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్. ఎవరికి ఫ్యామిలీ డాక్టర్గా మారారు? గవర్నర్ గారికి. ఎంత అవకాశం వచ్చింది! వారి రక్షణ కొరకు లూకాసు వార్త సంఘ చరిత్రను తెలియచేస్తూ అపోస్తుల కార్యములు రాశాడు. గ్రహిస్తున్నారు? ఆలోచిస్తున్నారా? ఏదో చదువుకుని ఇలా అయి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు, అలా మాట్లాడద్దు. అందుకని మార్నింగ్ లేవగానే ముందు చదవాల్సింది వాక్యం, ఆ తర్వాత నీ సబ్జెక్ట్, ఆ తర్వాత నీ సబ్జెక్ట్ ఏదన్నా సరే. ఎందుకంటే ఆ రోజుకి సరిపడా భరోసా దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. వివేకం, వివేకం, ఆ సగసిటీ, ఆ తీక్షణ బుద్ధి, ఆ జ్ఞానం చాలా అవసరం. జ్ఞానాలు చాలా రకాలు ఉన్నాయండి. దైవ జ్ఞానం, లోక జ్ఞానం, దెయ్యాల జ్ఞానం అంటూ ఒకటి ఉంది. అప్పుడప్పుడు దెయ్యాల జ్ఞానం కనబడుతూ ఉంటుంది మనుషుల్లో. మంచిది కాదు అది. నీ చదువు నీకు సంతృప్తినివ్వాలి, నీ చదువు నీకు సంతోషాన్ని ఇవ్వాలి, నీ చదువు సమాజ రక్షణ కోసం ఉపయోగపడాలి. అదే సంతృప్తికరమైనటువంటి చదువు. దానిలో ఏముంది? అక్కడ సగసిటీ, వివేకము, తీక్షణ బుద్ధి, జ్ఞానం ఉంది. పిల్లరా, మహాజ్ఞాని అని పిలిపించుకున్నాడు ఎవరు? సొలొమోను. ఎప్పటి వరకు? క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రానంత వరకు ఆయనే. ఎందుకంటే అడిగి పొందుకున్నాడు కదా జ్ఞానాన్ని. సొలొమోను అడిగి పొందుకున్నాడు. కానీ అదే సమస్తం అనుకుంటే తప్పు, పొరపాటు. ప్రభు అన్నాడు, నేను జ్ఞానుల జ్ఞానమును శూన్యము చేతును, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు అన్నాడు. ఆ సీక్రెట్ తెలిసిన శిష్యులు ప్రభువారు లోకంలోనికి పంపిస్తున్నప్పుడు, నాయనా నువ్వు ఇప్పుడు పంపిస్తున్నావు, కానీ అపరిచితుల మధ్య మేము నిలబడినప్పుడు, అజ్ఞానుల మధ్య మేము నిలబడినప్పుడు, వాళ్ళు చిక్కుముడులు లాంటి ప్రశ్నలు వేసినప్పుడు మేము వాళ్ళ ముందు నిలబడినప్పుడు ఏం మాట్లాడాలి అన్నప్పుడు అన్నాడు కదా, మీరు వెళ్ళండి, ఆ సమయమునకు అవసరమైన మాటలు నేను మీ నోట ఉంచుతాను అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. సమయస్ఫూర్తిగా దేవుడు ఇస్తాడు. అదే శిష్యులు ఆయన్ని అడగకుండా ఉంటే, ఆయన దగ్గర నేర్చుకోకుండా ఉంటే ఎలా మాట్లాడతారు? ఏమీ మాట్లాడలేరు. అందుకే కొందరు అంటారు, నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఏమీ తెలియదట. నాకు ఏమీ తెలియదు బాబు అన్నవాడికి ఎంతో కొంత తెలుసు అంటారు. అన్నీ ఉన్న ఆకు, ఏమీ లేని ఆకు బాగా ఎగురుతారు. కొందరు బాగా ఎగురుతారు. వివేకం కావాలి. ఆయనకి ఛాన్స్ వచ్చేంత వరకు మాట్లాడలేదు. నువ్వు దేన్నన్నా ఎక్స్ప్లెయిన్ చేసేసి మసిపూసి మారేడికాయ చేసేయగలవేమో, కానీ బైబిల్ని ఎలా పడితే అలా చెప్తే కుదరదు. నీ తెలివితేటలు దీని మీద ప్రయోగించేసి ఇలా అయ్యి ఉండొచ్చు, అలా అయ్యి ఉండొచ్చు అని ఎప్పుడు కూడా చెప్పకూడదండి. చాలా తప్పది. ఒక పాస్టర్ గారి దగ్గర కుర్రోడు శిష్యరికం చేశాడు, యవనస్తుడు. ఆయనకి తెలిసిందేదో ఈయనకి నేర్పించాడు, బాగానే ఉంది. ఒకరోజు నీ గురు శిష్యులు ఇద్దరు ఒక మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ముందు శిష్యుడు ఓ 10 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత గురువు గారు ఒక అరగంట మాట్లాడతారని ప్రోగ్రాం. శిష్యుడు వాక్యం పట్టుకుని నిలబడి మాట్లాడుతున్నాడు.
ఏం చెప్తున్నాడు అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలినవి. అదే కదా సబ్జెక్ట్ ఉంది విషయం. దాన్ని ఈ కుర్రోడు చెప్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలినవంటే ఒక్కొక్క రొట్టె సుమారు ఆకాశమంత ఉండి ఉండాలి అన్నాడట. ఎవరు? ఈ కుర్రాడు. వెనకాల నుండి వాళ్ళ గురుగారు ఉన్నారు కదా, చొక్కా లాగుతూ రే రే తగ్గించు తగ్గించు అన్నాడంట. అంత ఉండదో, కొంచెం తగ్గించు. సరే, ఒక్కొక్క రొట్టె కనీసం ఈ పెద్ద కొండంతన్నా ఉండాలి అన్నాడు. తగ్గించాడు కదా, తగ్గించాడు, చాలా తగ్గించాడు. మళ్ళీ పాస్టర్ గారు చొక్కాలాగి తగ్గించు తగ్గించు అన్నాడు. సరే, 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలినాయి అంటే ఒక్కొక్క రొట్టె కనీసం ఈ పెద్ద చర్చ్ అంతన్నా ఉండి ఉండాలి అన్నాడంట. మళ్ళీ పాస్టర్ తగ్గి ఇక తగ్గదండి, ఎడ తగ్గుద్ది, ఎడ సరిపోద్ది అన్నాడట. ఇక తగ్గదు, తగ్గితే ఎట సరిపెడతాం, ఇక తగ్గదు. నిజంగా అది రాసి ఉంది అక్కడ. సొంత జ్ఞానం అది, సొంత జ్ఞానం. ఆయన రొట్టెలు చేతి పట్టుకున్నాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు. తరగట్లేదు, రొట్టెలు తరగట్లేదు. ఆకాశం అంతా, కొండ అంతా, చర్చి అంతా ఒక రొట్టె, అది లేదు. ఎంత తప్పు అండి అది. వెనకడికి ఒక మాట ఉండేది, కాళిదాస్ గారి కవిత్వం కొంత, వీళ్ళ పైత్యం కొంత అని. కవిత్వానికి పైత్యానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఒక బాధాకరమైన విషయం చెప్తాను నేను. ఇక్కడి నుంచే వెళ్ళాడు ఒక ఆయన, స్టాఫ్, నేను పేరు చెప్పను. నేను గొప్ప బోధకుడు అన్నట్టుగా వెళ్ళిపోయి ఏమీ నేర్చుకోకుండా, పాస్టర్ గారికైనా తెలిసేది, నాకు తెలీదా, నేను చెప్పగలను వాక్యం అని వెళ్ళిపోయి ఇటు రాయచోడు సైడ్ ఒక పల్లికి వెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, లేకపోతే నాకు తెలియదు. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఈరోజు మనం పాల ప్యాకెట్లు కొంటున్నాం, కొనాల్సిన పని లేదు. ఆ పాల ప్యాకెట్లే, పాలే కాలువలో వెళ్తూ ఉంటాయి, తోడుకుంటామే అని చెప్పాడంట. నిజం చెప్పాడు ఆయన. బాబు ఎవరు చెప్పారనండి, మీ చర్చ్ మెంబరేనండి చెప్పింది అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్తే చెప్పినట్టేగా ఆయన. ఏనాడన్నా అలా చెప్పాను నేను. పాల ప్యాకెట్లు కొనొద్దు అంటున్నాడంటే వాళ్ళకి. బా, అదే చెప్పాను, డిప్ప డమ్మి అయిపోయి చెవుల్లోంచి జ్ఞానం కారిపోవడం అంటే ఇదే తప్పది. వాక్యము వాక్యములాగా చెప్పాలి, దాన్ని వివరించి చెప్పాలి. అందుకే నీ చదువు మీద చక్కగా దృష్టి పెడితే బుర్రకెక్కుద్ది. చక్కగా ఎగ్జామ్ రాస్తావు, చక్కగా పెడతావు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఉదయం లేవగానే వాక్యం చదువు, తర్వాత సబ్జెక్ట్ చదువు, ఎంత నీట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ డివోషన్, ఎడ్యుకేషన్ డివోషన్, ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేసుకో. వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే, నేతి బీరకాయలు నెయ్యి ఉన్నట్టు, మైసూర్ బోండాలో మైసూర్ సిటీ ఉన్నట్టు ఉంటుందా? వివేకం. పౌలు బాగా చదువుకున్నాడు, కానీ తొందరపడలేదు, ఎక్కడాను మాట వదలలేదు. ఎదుటి వాళ్ళ దగ్గర కూడా వారి గురించి నీచంగా మాట్లాడలేదు. కొంతమంది ఆ పర్సన్ లేకపోతే విచ్చలవిడిగా వాగుతారు ఆ పర్సన్ గురించి. తప్పది, అది దేవుడు రికార్డు చేస్తాడు, జాగ్రత్త. 2 వ్యక్తులు కలిసి 3వ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు. 3వ వ్యక్తిని గురించి ప్రార్థన చేయాలి బాగోపోతే, లేదా 3వ వ్యక్తి దగ్గర మంచి ఆత్మీయత ఉంటే అలా ఎందుకు మనం ఉండలేము అని ప్రయత్నం చేయాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదండి. వివేకం చాలా అవసరం.
ఎలా పడితే అలాగండి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తుని విడిచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో ప్రయాణమైరి. పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏమిటి? పాలు తేనెలు ప్రవహించడం అంటే కాలవల్లో వెళ్తున్నాడు కాదు. తేనె చెట్లు ఉంటే ఉండొచ్చు. సస్యశ్యామలమైన ప్రాంతం అని అర్థం. దేనికి లోటు లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళండి, పాలు సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి. ఏజెన్సీ ఏరియాకి వెళ్ళండి, తేనె సమృద్ధిగా దొరుకుతూ ఉంటుంది. అర్థమవుతుందండి. అంత ఆహ్లాదకరమైన, అంత సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం అని అర్థం. అంతే తప్ప పాల ప్యాకెటు కంపెనీ సైడ్ కాలువలో ప్రవహించడం ఇది కాదు. తెలివితేటలు ఉండాలి. నీ చదువు నీకు సంతృప్తినిస్తుందా? నీ చదువు నీకు సంతోషాన్ని ఇస్తుందా? సమాజ రక్షణకు ఏదన్నా ఉపయోగపడుతుందా? లేకపోతే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రసంగి అదే చెప్తున్నాడు, సమస్తమును వ్యర్థం వ్యర్థం. ఎలా పడితే అలా మాట్లాడటం కాదు. పిల్లలు ఆలోచించండి, ఏ విధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాం. నిన్ను బట్టి ఒక జీవితం కట్టబడాలి. నీ ప్రవర్తన బట్టి ఒక ఫ్యామిలీ రోల్ మోడల్గా తీసుకుని, ఎగ్జాంపుల్గా తీసుకుని నిలబడాలి. నిన్ను బట్టి మరొకడు కాంపిటీషన్గా, బాగా కాంపిటేటివ్గా చదవాలి, రాణించాలి. అంటే అదే చెప్పాను నేను. నాట్ స్కూల్ ఫస్ట్, నాట్ ఓన్లీ స్కూల్ ఫస్ట్, నాట్ ఓన్లీ కాలేజ్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ర్యాంక్, నేషనల్ ర్యాంక్, ఇవి కాదు. లేదా నీ శత్రువుల కన్నా నీ స్నేహితుల కన్నా ఎక్కువ మార్కులు కాదు. రాణించాలి. పౌలు చదువు చాలా సంస్కారంగా ఉన్నాడు. విషయం ఎక్కడ తొందరపడలే. అంతకుముందు ఎలాంటి జీవితం జీవించాడో దానికి క్వైట్ ఆపోజిట్. అంతకుముందు ఎలాంటి జీవితం జీవించాడో 4వ వచనంలో అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? పురుషులను స్త్రీలను బంధించి చెరసలను వేయించుచు మరణం వరకు హింసించి తిని. అది పాత జీవితం. ఇప్పుడు మారిపోయాడు. సాక్ష్యం చెప్తున్నాడు ఆయన, మారిపోయాడు. పౌలు హిస్టరీ 3 సార్లు దీంట్లో అపొస్తలుల కాలంలో కనబడుతూ ఉంటుంది చెప్తున్నట్లుగా. ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వివేకవంతుడిగా మారిపోయాడు. మూర్ఖుడుగా ఉండేవాడు, బొడ్డుకు మసినాసు కూర్చునేవాడు, క్రైస్తవులను చంపేయాలి, హింసించాలి, కయ్యానికి కాలు దొవ్వడం అంటారు చూసారా, అలాంటి ప్రవర్తన. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. హీబ్రూ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు అంతే. ఏంటి, గ్రీకే కాదు హీబ్రూ కూడా తెలుసా ఈయనకి? వావ్! వివేకం అవసరం. చాలా వివేకంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఆలోచించండి. సగసిటీ. మరికొన్ని విషయాలు వచ్చే వారం చెప్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. సాటిస్ఫైడ్ స్టడీ, సంతృప్తికరమైనటువంటి చదువు నీ జీవితానికి ఉపయోగకరంగా ఉందా? చెక్ చేసుకో ఒకసారి. ప్రార్థనాపూర్వకంగా ఉండు. దేవుడిచ్చిన వివేకం నీకుందా లేదా? ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావేమో. నేను ఎవరితో మాట్లాడుతున్నానన్న విచక్షణ లేకుండా మాట్లాడేస్తున్నావేమో. చెక్ చేసుకో ఒకసారి. పౌలు నన్ను మాట్లాడనివ్వండి అని పర్మిషన్ తీసుకున్నాక మాట్లాడాడు. వివేకం ఉందా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు అనిపిస్తే, ప్రభువా నిన్ను మహిమపరిచే వివేకంతో నేను జీవిస్తాను, నిన్ను సంతోష పెడతాను అన్నట్లయితే, నిన్ను ఘనపరుస్తాను అన్నట్లయితే, ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన దేవా నీకు వందనములు, రాజుల రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఈరోజు సంతృప్తికరమైన చదువు గురించి మాతో పౌలుని లూకాని మా ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు.
ఎందరైతే మీరిచ్చిన వివేకంతో వ్యవహారం చేస్తామని తీర్మానించుకున్నారు, వారి తీర్మానములు స్థిరపరచండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని క్రీస్తు పేరిట దీవిస్తున్నాను దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ